ఓం నమ శివాయ. మేము మహాశివరాత్రి కార్యక్రమాలు ఎలా చేసాము, ఫెస్టివల్ ఎలా చేసుకున్నామో ఇప్పుడు చూద్దామండి. చూపిస్తాను, వీడియోలో చూడండి. మేము మహాశివరాత్రి మార్నింగ్ వచ్చి ఉపవాసం ఉన్నాము, ఫాస్టింగ్ ఉన్నాము. ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఇంట్లో మళ్ళీ విలేజ్కి వెళ్ళామండి. విలేజ్కి వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మహాశివరాత్రి కలకడలో చాలా బ్రహ్మాండంగా బాగా జరుగుతుంది. మా ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఆడ ఫాస్టింగ్ దేవునికి దండం పెట్టుకునేసి ఆ రోజంతా ఫాస్టింగ్ ఉన్నాము. నెక్స్ట్ డే వరకు ఉండాలి. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి మళ్ళీ పెద్దవాళ్ళకి బట్టలు పెట్టేసుకొని దేవునికి పళ్ళాలు వేసుకొని టెంకాయలు కొట్టుకొని అక్కడితో కంప్లీట్ అవుతుందన్నమాట. 2 days మామూలుగా మహాశివరాత్రి రోజు మా సైడు ఒక ఫాస్టింగ్ ఉంటారండి. ఆ విధంగా స్టార్ట్ అయింది. మళ్ళీ మేము ఆ రోజు ఈవినింగ్ 4:30 వరకు ఉండి 4:30కి జర్రీకి వెళ్ళాము. నెక్స్ట్ డే అక్కడ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఫ్రెండ్స్ గ్రూప్ తరపున బంధువులము అందరం కలిపి అక్కడ జర్రీలో, అది జర్రీ అండి, ఆ జర్రీలో వచ్చి ప్రసాద వితరణ చేస్తాము, మహాప్రసాదము. ఆ రోజు నెక్స్ట్ డే అంతా ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. ఆ 4:30కి వెళ్ళాము. అక్కడ జెరికో నది, ఆ నదిలో వచ్చి చాలా పుణ్యం అన్నమాట. అక్కడ స్నానాలు చేయడం వల్ల మంచి దేవుడి దయ ఉంటుందని ఆయన అనుగ్రహం కోసము అందరూ నెక్స్ట్ డే అక్కడ వచ్చి స్నానాలు ఆచరిస్తాము. నేను ముందు రోజు ఈవినింగ్ మహాశివరాత్రి రోజు వెళ్ళాను. 4:30కి వెళ్ళి ఆ నదిలో అక్కడ ఉపవాసం ఉన్నాను కాబట్టి 4:30కి వెళ్ళి అక్కడ కిందికి స్టెప్స్ నడుచుకొని కిందికి వెళ్ళి 6 అయింది. అక్కడ మేము స్నానాలు చేస్తున్నాము, అక్కడ నదిలో మునుగుతున్నాము. నదిలో మునిగేసిన తర్వాత కొద్దిగా వాటర్ ఎక్కువ ఉంటుంది, అందుకే మేమే కదా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అక్కడికి ఇంకా లోతుగా ఉన్నాయి కానీ మేము కొంచెం అవతల వచ్చి స్నానం చేస్తున్నాం. అక్కడ మేము జల్లో మునుగుతున్నాం అన్నమాట. జాగ్రత్తగా నైట్ కాబట్టి ఎవరైనా ఉంటారో లేదో హెల్ప్ మళ్ళీ కష్టమని జాగ్రత్తగా అక్కడ నదిలో ఉందండి. ఇలా చేసిన తర్వాత మళ్ళీ వచ్చేసి దేవుడికి అక్కడ నైట్ 6:30, 7 అయిపోయింది. ఇంకా దేవునికి దండం పెట్టుకొని అక్కడ దీపం పెట్టేసి ఆ మహాశివరాత్రికి దేవునికి జల్లో మునిగి ఆయన దయ కోసము ప్రార్థన చేసుకొని మళ్ళీ అండి నెక్స్ట్ మహాశివరాత్రి ఆ రోజు అక్కడ తిరునాళ్ళ కలకడలో తిరునాళ్ళ చాలా గ్రాండ్గా జరుగుతుంది. మామూలుగా 8 రోజులు ఉంటుంది. మేము అన్ని రోజులు వెళ్ళలేము, ఉండలేము అని చెప్పని మామూలుగా మహాశివరాత్రి రోజే అక్కడికి మేము వెళ్తాము. వెళ్ళి ఆ రోజు నెక్స్ట్ డేస్ అక్కడే ఉండి ప్రసాద వితరణ కార్యక్రమాలు చూస్తాం కాబట్టి అందుకని ఆ రోజు నేను వెళ్ళి ఆ శివాలయంలో దేవుని దర్శనం చేసుకొని ఆ దేవుడు అక్కడికి వెళ్ళి బాగా జరుగుతుంది. మహాశివరాత్రి కార్యక్రమాలన్నీ చాలా బాగుంటాయి. అందుకని అక్కడికి వెళ్ళాము. మళ్ళీ వెళ్ళి చూపిస్తాను చూడండి. అది కూడా ఇక్కడ ఏమంటే చాలా లోతుగా ఉన్నాయి వాటరు. ఈ లోతుగా ఉండడం వల్ల నైట్ కాబట్టి ఎవరైనా ఉంటారో ఉండరు. మార్నింగ్ కూడా చాలా డేంజరు, జాగ్రత్తగా ఉండాలి, లోతు ఎక్కువ ఉంటాయి. అందుకని పిల్లలను కూడా జాగ్రత్తగా మునగమని నేను చెప్తున్నాను. ఎందుకంటే చాలా చూడండి వాళ్ళు మునిగిపోయే విధంగా ఉన్నారు, అక్కడే చాలా లోతుగా ఉన్నాయి. నేను ఇంకా కొంచెం ఈ పక్క వచ్చానా చేశాను కానీ చాలా పుణ్యం అండి. ఆ మహాశివరాత్రి రోజు నదిలో స్నానం ఆచరించడం వల్ల మనం ఏదన్నా అక్కడ ఏమంటే ఏదన్నా అంటు రోగాలు ఉన్నా లేదన్నా ఏ పాప పుణ్యాలన్నా అవి మంచి చెడ్డ అన్నీ తొలగిపోతాయి ఆయన ఆశీస్సులు ఉండడం వల్ల అని చెప్పి ఒక నమ్మకం అన్నమాట. దానికోసమే ఇంకా మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము అక్కడ దీపం పెడుతున్నామండి. ఫాస్టింగ్ ఉండి మనము దేవునికి దీపం కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకునేసి మేము మళ్ళీ ఇంకా రిటర్న్ బయలుదేరాలా అనుకున్నామండి. దేవుడి దయ అంతా మహాశివరాత్రి బాగా జరిగింది. ఆ రోజంతా ఫాస్టింగ్ ఉన్నాము, నెక్స్ట్ డే కూడా ఉన్నాము. ఈ ఫాస్టింగ్ అంటే ఇంట్లో మా చిన్నప్పటి నుంచి మా నాన్న ఫాస్టింగ్ ఉంటే మా నాన్నతో పాటు నన్ను కూడా ఉండమనేవాళ్ళు. ఎందుకంటే ఆడ మగ అనే తేడా లేదుమా, దేవుడికి అందరూ సమానమే ఇట్లా అని చెప్పి మా నాన్న బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. నేను మా నాన్నతో పాటు నేను కూడా ఒక్కపొద్దు ఉండేది, అలా అలవాటు అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ పెళ్ళైన తర్వాత కూడా ఇక్కడ కూడా మళ్ళీ సారు నేను ఇద్దరము ఒక్కపొద్దు ఉంటామన్నమాట. ఆ విధంగా ఉపవాసం ఫాస్టింగ్ చేయడము అలవాటయ్యి ఇంకా మహాశివరాత్రి డే అంతా ఉన్నాము. మళ్ళీ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి కంప్లీట్ చేసుకున్నాము. ఈవినింగ్కి అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. మహాశివరాత్రి చాలా పుణ్యం కాబట్టి అలా ఉండడము చాలా మంచిది. దానివల్ల అంతా మంచిగా జరుగుతుందని నమ్మకం అన్నమాట. మహాశివుని అనుగ్రహము దయ ఉంటే
ఏదైనా మనం అనుకున్నవి జరుగుతాయని నమ్మకం అన్నమాట నాకు. నేను దేవుని బాగా నమ్ముతాను కాబట్టి అలా ఉండడం అలవాటు అయిపోయింది నాకు. మామూలుగా ఉపవాసం అంటే అన్నీ తినేసి ఉపవాసం ఉండడం కాదు. నేను వాటర్ కూడా తీసుకోను, ఏం పళ్ళు ఏం తీసుకోను. 2 days అలానే ఒక్కపొద్దు ఉంటాను. 1.5 day అలానే ఉంటాను అనమాట. మహాశివరాత్రి రోజు అంతా ఉండి ఆ జైల్లో స్నానం అయిపోయిన తర్వాత మళ్ళీ గుడికి వెళ్ళి గుళ్ళో దేవుని దర్శనం మహాశివరాత్రి రోజు కల్లగడలో శివాలయంలో నేను దేవుని దర్శనం చేసుకొని మళ్ళీ ఆ నైట్ అలానే ఫాస్టింగ్ ఉండి నెక్స్ట్ డేకి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకొని పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకొని వాళ్ళ జర్లేకి వెళ్ళి మళ్ళీ దేవుడికి టెంకాయ కొట్టుకొని అప్పుడు ఉపవాసాన్ని ప్రసాదాలు చేస్తాం కాబట్టి అప్పుడు కంప్లీట్ అవుతుందనే నమ్మకం అన్నమాట. నా విధంగా చేయడం చాలా మంచిది. మహాశివరాత్రి చాలా గొప్పది కాబట్టి ప్రతి సంవత్సరము ఇలానే చేస్తాము. శివుడు అనుగ్రహం లేనిది ఇది కాదని నమ్మకం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుడు అనుగ్రహం ఉంటే ఏదైనా శివాలయానికి వచ్చామండి. కలకడలో తిరునాళ మాకు మహాశివరాత్రి రోజు చాలా చక్కగా జరుగుతుందని చెప్పాను కదా. అది 8 రోజులు జరుగుతుంది, 9 days వరకు. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనము తిరుగుతుందండి. అలా నాకైతే ఎక్కువ ఇక్కడ బిజీగా ఉండడం వల్ల మేము మహాశివరాత్రి రోజు వెళ్తాము. అక్కడికి వెళ్ళి ఆ రోజు దేవుణ్ణి దర్శనం చేసుకొని అదొండి మనకు కొత్తగా మళ్ళీ ఇక్కడ దేవుడి కోసం వాళ్ళు వ్రతాన్ని రెడీ చేశారు. అది 28వ తేదీ ఓపెనింగ్ అని చెప్పారు. మా 26వ తేదీ మహాశివరాత్రి జరిగింది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం అన్నాం కదా, ఆ రోజు కూడా దేవుని వాహనం ఊరేగింపు జరుగుతుంది. మేము మహాశివరాత్రి రోజే ఉండగలం కాబట్టి ఇంకా రోజు వెళ్ళి దేవునికి దండం పెట్టుకొని టెంకాయలు కొట్టుకొని ఇంకా దేవుని మళ్ళీ రథం ఇక్కడికి వచ్చాము. ఆ దేవుని ఊరేగింపు అక్కడే ఉండి చూసి మహాశివరాత్రి రోజు చాలా పుణ్యం అంటారు కదండి దేవునికి జాగారం చేయడం వల్ల. అందుకని మేము 10 వరకు అక్కడే ఉన్నాము, 10:30 వరకు దేవుని అలా అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ చూసుకొని దేవుని చాలా చక్కగా బాగా చేస్తారండి. కలగడలో మహాశివరాత్రి చాలా రోజులు అక్కడ దేవుణ్ణి అండి ప్రతిరోజు దేవుణ్ణి ఊరేగిస్తారన్నమాట. వాహనాలు ఊరేగింపు ఉంటుంది. ఇంకా మేము మహాశివరాత్రి అనుకూలం కాబట్టి ఆ రోజు వచ్చి దేవుణ్ణి ఊరేగింపు అక్కడే ఉండి చూసి ఏమేమి చేస్తున్నారు ఏంటి ఏర్పాట్లన్నీ చూసుకొని మళ్ళీ తర్వాత మేము దేవుని టెంకాయలు కొట్టుకొని దర్శనం చేసుకొని ఫాస్టింగ్ ఉన్నాం కాబట్టి ఇంకెక్కువసేపు ఉండకన్నా వచ్చేసాము. ఇంటికి వచ్చి కొద్దిసేపు జాగారం చేసాము. నెక్స్ట్ మళ్ళీ మాకు మహాశివరాత్రి నెక్స్ట్ డే జర్లో ప్రసాదాల వితరణ ఉందని చెప్పని దేవుని అనుగ్రహం అంతా ఇంకా బాగా జరిగింది. మహాశివరాత్రి రోజంతా మాకు ఫాస్టింగ్ బాగా జరిగింది. తర్వాత దేవుని పండగ కూడా చాలా చక్కగా జరిగింది. బంధువులు వచ్చారు, ఇంకా బంధువులతో మాట్లాడుకొని ఆ రోజు ఫాస్టింగ్ ఉండేసి నెక్స్ట్ జర్నీకి బయలుదేరాలి కాబట్టి నెక్స్ట్ డే లేసి మళ్ళీ దేవునికి పెద్దవాళ్ళకు అవ్వ తాత వాళ్ళకు పెద్దలు వాళ్ళకి బట్టలు పెట్టుకునేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ పళ్ళాలు వేసుకొని దేవునికి టెంకాయ కొట్టుకొని ఇంకా జర్లేకి బయలుదేరదాం అనుకొని బయలుదేరేసి అక్కడ జరికెళ్ళి మహాప్రసాదాలు వితరణ అండి. ఆయన దయ వల్ల మాకు ప్రసాదాలు పెట్టే అవకాశం వచ్చింది. ఇంక ప్రతి సంవత్సరము ఇలానే పెడుతున్నాము, ఎప్పుడు పెడతానే ఉంటాము. ఇంకా ప్రసాదాల కోసం జరికెళ్ళాము, అక్కడ అవన్నీ చేస్తున్నారు. నేను పూజ మొదలు పెట్టాను అనమాట. నెక్స్ట్ డే ఇంకా జరిగి వచ్చి దేవునికి అక్కడ టెంకాయ కొట్టేసి హారతి ఇచ్చేసి ప్రసాదాలు దేవుడి దగ్గర పెట్టేసి మళ్ళీ అక్కడ నుంచి అక్కడ గుడి కడుతున్నారండి. జైల్లో గుడి కడుతున్నారండి. ఇంక ఇక్కడ మేము ప్రసాదాలు పెట్టే కాడ దేవునికి దండం పెట్టుకుని టెంకాయలు కొట్టేసుకొని ఇంక అక్కడికి వెళ్ళాము. అక్కడికి ప్రసాదాలు తీసుకెళ్ళి మొదట దేవుని దగ్గర పెట్టేసి ఆయన ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ ప్రసాద వితరణ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తామన్నమాట. ఇక్కడ కూడా దేవునికి అన్ని ప్రసాదాలు పెట్టేశాను నేను. తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాము, అక్కడ టెంకాయ కొట్టుకొని అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని అంత ప్రసాద వితరణ కార్యక్రమము అంతా కంప్లీట్ అయింది. గుడి ఇంకా జరుగుతుందండి, చేస్తున్నారు.
దేవునికి విరాళాలు ఇచ్చేవాళ్ళు ఇవ్వచ్చండి. అక్కడ గుడి చాలా గ్రాండ్గా సక్సెస్గా బాగా జరగాలని దేవుణ్ణి కోరుకున్నాం మేము కూడా. పాపం ఆయనకు కూడా మంచిగా సన్మానం చేసి మేము ప్రసాద వితరణ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. అనుగ్రహం వల్ల అందరూ హెల్ప్ చేయడం వల్ల బాగా కార్యక్రమము సక్సెస్గా జరిగి కొన్ని వేల మందికి ప్రసాదాలు అందాయని, ప్రతి సంవత్సరం ఇలాగే అందరూ కలిసికట్టుగా చేయాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ఆశీర్వాదం అందరికీ ఉండాలని, ఆ శివయ్య అనుగ్రహం లేనిది ఏమీ చేయలేమని, ఆయన ఉంటే అన్నీ సాధించగలమనే నమ్మకంతో అందరూ బాగుండాలని, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.